హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మష్రూమ్ కర్రీ ఎలా చేసేద్దామో చూసేద్దాం. దానికోసం ముందుగా వాటర్ తీసుకొని అందులో మష్రూమ్ వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి. చాలా డస్ట్ ఉంటుంది కదా, అందువల్ల కడిగి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసేసుకొని మరొకసారి మనం వాష్ చేసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని నేను 2 పీసెస్గా కట్ చేశాను. 3గా కూడా కట్ చేసేసుకోవచ్చు. అవి ఉడికేసరికి ఎలాగూ చిన్నది అయిపోతుంది కాబట్టి నేను 2 పీసెస్గా కట్ చేసేసాను. మనం చిన్నపిల్లలప్పుడు చాలా బాగుండేది కదా, పుట్టల మీద దొరికాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళు అలా తీసుకొచ్చేవాళ్ళు. పాత రోజులే బాగున్నాయి కదా, వర్షం పడితే చాలు పుట్టగొడుగులు వచ్చాయి. గేదెలకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. చాలా బాగుండేది. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంతో బాగుండు అనిపిస్తుంది కదా. తర్వాత మనం కర్రీ కోసం టొమాటో, ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టొమాటో, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. నేను పెద్దవి కాబట్టి 4 వేసాను. అల్లం, జీడిపప్పు కూడా గ్రేవీ కోసం జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండే తీసుకొని అందులో తాలింపు దినుసులు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసేసుకున్న కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఒక పైన ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం దానిలోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి దాన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు, వాటిని కూడా దానిలో వేసేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, ఫ్రై చేసుకున్న ధనియాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈలోపు మనం కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మనం మసాలా యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది ఒకసారి యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, ఈ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చికెన్ కూడా సరిపోదు కదా, మష్రూమ్ కర్రీ అంత టేస్టీ ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.